అయ్యో! రోడ్ అవతల ప్యారిసిన్ హెయిర్ కటింగ్ సెలూన్ అనే బోర్డు కనిపించింది. సరే, ఇంగ్లాండ్ వెళ్తున్నాం కదా, ఈ పిలక తీసేయించుకోక తప్పదు. కానీ గుమ్మం దగ్గరకు వచ్చేసరికి నా కాళ్ళు అలాగే వణికిపోయాయి. లోపల చూస్తే అమ్మ బాబోయ్, ఇది క్షౌరశాల లేదా ఇంద్రభవనమా? అద్దాలు, పింగాణి తొట్టెలు, సీసాలు, లైట్లు. ఏమిటిది? పొరపాటున తప్పు చోటు లోపలికి వచ్చేసానేమో అని అనిపించింది. మా కాళ్లకున్న మట్టి ఆ పాలరాతి నేలకి అంటుకుంటుందేమోనని భయపడుతూ నెమ్మదిగా లోపలికెళ్ళాను. అంతలో, తెలుగువాడా, వాంగో వాంగో! కుర్చీలో వంగోడమేంట్రా నాయనా అనుకున్నా. ఒకడు వచ్చి మెడలో గుడ్డ కట్టి నురుగు రాశాడు. మన ఊరి మంగలే అయితే ముఖాన్ని పనసకాయ చెక్కినట్టు చెక్కి నెత్తురు చుక్క కనపడందే వదిలేవాడు కాదు. కాని ఇక్కడ కత్తి ఎప్పుడు పెట్టాడో ఎప్పుడు తీశాడో కూడా తెలియలేదు. భలే ఉందే ఈ పని అనిపించింది. ఇక అసలు ఘట్టం వచ్చింది. గుండె దిటవు చేసుకుని, జుట్టు తీసేయ్ అన్నాను. చిన్నప్పటినుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్న నా జుట్టు నేల రాలుతుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ దేశోపకారం కోసం ఈ మాత్రం త్యాగం తప్పదు అని మనసుకు నచ్చ చెప్పుకున్నాను. తలస్నానం చేయించి పౌడర్ కొట్టి అద్దంలో చూపించాడు. అయ్యో, నేనేనా ఇది? ముఖం మెరిసిపోతూ, ఓహో ఎంతైనా అందగాడి అనుకుని లేచి నిలబడ్డాను. ఇక కౌంటర్ దగ్గరకు వచ్చాను. ఒక చేతి కౌంటర్ మీద పెట్టి ఏదో పెద్ద రాజులా నిలబడ్డాను. అక్కడున్నాయన బిల్లు రాసిచ్చాడు. చూశాను. గుండె గుబేలు మంది. మన ఊర్లో అయితే పావలా గుండు గీసి కాళ్ళు కూడా ఒత్తుతారు. ఇక్కడ క్షవరానికి 3 రూపాయలా? అరుద్దాం అనుకున్నాను, గొడవ పెట్టుకుందాం అనుకున్నాను. కానీ ఆ దర్జా, ఆ అద్దాలు, ఆ మెరుపులు చూసి కిక్కురుమనకుండా కుక్కిన పెయిన్లాగా డబ్బులు కట్టేశా. ఏడుపు ఆపుకోలేక చేతి అరచేతి కొరుక్కుంటూ ఏడుస్తూనే వీధిలోకి పరిగెత్తేశాను. 3 రూపాయలు. ఆ రోజు నా జుట్టే కాదు, నా గర్వం కూడా తీసుకుపోయాయి.